శివాజీ గారిది చాలా కాంట్రవర్సీ అవుతుంది. అసలు ఆ ఇష్యూ పైన మీరు ఎలా స్పందిస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనోళ్ళు బుద్ధి లేదు. దేశంలో చాలా మంది చాలా జరుగుతున్నాయి ముందు సిచ్యుయేషన్స్. ఆడి గురించి మానేసి వీటి గురించి మాట్లాడుతున్నారు. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ మన సెలబ్రిటీలు కూడా కొంతమంది వీటన్నిటి గురించి రియాక్ట్ అవ్వరు. కొంతమంది అని చెప్తున్నా మళ్ళీ పర్టికులర్గా. ఇది అనగానే మాత్రం కొంతమంది రియాక్ట్ అయిపోతున్నారు. అవి కూడా కొంచెం తగ్గించుకొని దేశం గురించి వచ్చే న్యూస్ మీద కూడా కొంచెం ఫోకస్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. ఇది పక్కన పెడితే శివాజీ గారు అన్న మాటల గురించి మీరు మాట్లాడుతున్నారు. నేను ఒక అమ్మాయిగానే మాట్లాడుతున్నాను. ఆయన చెప్పాలనుకునే ఉద్దేశం చాలా ప్యూర్గా ఉంది, జెన్యున్గా ఉంది. ఓకేనా, నాకు నచ్చింది ఆయన చెప్పిన ఏమంటారు మాటలు. లైక్ అమ్మాయి అనే అమ్మాయి కొంచెం నిండుగా బట్టలు వేసుకున్నాను, తప్పే ఉంది దాంట్లో. కాకపోతే అక్కడ యూజ్ చేసిన ఒక వర్డ్ సామాన్లు అనేసి అన్నారని చెప్పేసి దీని గురించి ఒక మాట మాట్లాడితే ఇది ఎంతవరకు కాంట్రవర్సీ అయితే ఏం నన్ను దెబ్బతా నాకు తెలియదు. బట్ నాకు కనిపించింది చెప్తున్నా. పెద్ద సినిమాలో చిక్కిరి చిక్కిరి సాంగ్ అని ఒకటి ఉందండి. అది నేను విన్నప్పుడు నేను దీని గురించి ఓకేలా అనుకున్నాను. ఏమంటారు సరుకు సామాను చూసి లేవేసి గోలా చేసి అంటారు. మరి అక్కడ సామాన్లు వచ్చినప్పుడు తప్పులేదా? అప్పుడు పాటలో సామాన్లు వచ్చినప్పుడు మీకు తప్పులేదా? ఇక్కడ శివాజీ గారు వచ్చినప్పుడు తప్పైందా? బట్ ఓకే, నాకు బ్యాడ్గానే అనిపిస్తుంది. ఇప్పుడు అట్లా మాట్లాడినప్పుడు బ్యాడ్గానే అనిపిస్తుంది. మరి అక్కడ ఎందుకు చిన్మయి గారు రియాక్ట్ అవ్వలేదు ఆ సాంగ్ గురించి? అని చిన్మయి గారు దాంట్లో వినలేదా? దాన్ని ఎందుకు కాంట్రవర్సీ చేయలేదు చెప్పండి. అనసూయ గారు మీరు అక్కడ వినలేదా? దాన్ని ఎందుకు కాంట్రవర్సీ చేయలేదు మీరు చెప్పండి. అంటే ఆయన స్టేజ్ మీద చీరలు కట్టుకున్నాను ఇప్పుడే చూసినట్టు ఆయన మాట్లాడిన విధానం అట్లా ఉంది అని అంటున్నారు. బ్రదర్ మీకు అలా అనిపించిందా? మాకు అలా అనిపించలేదు. ఓకేనా, ఇప్పుడు అక్కడ పద్ధతి ఆయన వెళ్ళాడు, ఆ ఈవెంట్ అయింది, ఆ సినిమా అయింది కాబట్టి వెళ్ళినప్పుడు ఒక అమ్మించారు. అబ్బా బాగుందమ్మని ఎందుకు వచ్చింది తెలుసా? అది కూడా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే మొన్న ఒకటి నిధి అగర్వాల్ గారిది మీరు చూసారు న్యూస్, ఎంత వైరల్ అయిపోయిందో. అవునా కదా? పాపం ఇప్పుడు ఆమెని అట్లా టచ్ చేయడాలు అలా చేయడం అవసరం అంటారా? సో ఆయన ఫీలింగ్లో ఏంటంటే కొంచెం మీరు మంచిగా బట్టలు బాగా నిండుగా వేసుకుని వెళ్తే మేబీ చూసే కళ్ళు వేరేగా ఉంటాయి, మామూలుగా చూస్తారేమో, అలాంటి జరగకుండా తగ్గుతాయేమో అన్న వే ఆఫ్లో చెప్పాడు ఆయన. అంతేగాని మీరు జీన్స్ వేసుకోవద్దని చెప్పాడు ఎవరికైనా? చెప్పలేదు కదా. మీరు లాంగ్ ఫ్రాక్ వేసుకోవద్దన్నారా? లేకపోతే మీరు పలానా చీరే కట్టమని ఎక్కడ చెప్పలా శివాజీ గారు? ఆ పాయింట్ మీకు ఎందుకు నోటీస్ చేయలేదు? మీరు జీన్స్ వేసుకోవద్దని చెప్పలేదు. లేకపోతే ఇప్పుడు రష్మిక మందానాన్ని కూడా తీసుకొచ్చారు, మంచిగా పొగిడారు. రష్మిక మందాన జీన్స్ వేసుకోదా? మీకు తెలీదా కదా? మరి ఎందుకు పొగిడారు? ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు జనాలకి? ఏదైనా సరే మంచిగా వేసుకొని దుస్తులు అని చెప్తున్నాడు అంతే. దానికి ఎందుకు అంత కాంట్రవర్సీ చేస్తున్నారు? ఆయన 2 minutes 3 minutes మాట్లాడితే మొత్తం మంచిగా ఉంది. ఒక చిన్న సెకండ్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఒక చిన్న మైనస్ ఒక ఓటు ఉంది, దాన్ని పట్టుకుని కాంట్రవర్సీ చేస్తున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ అయిపోయింది. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత మన వాళ్ళకి మీడియా వాళ్ళకి కానీ ఎవరికైనా సరే కంటెంట్ లేదురా బాబు, ఇది లేపుకుందాం హైలైట్. అర్థమవుతుందా? అదే చెప్పేదండి. పనికి మాలిన విషయాలు ఎక్కువ ఎందుకు చేస్తున్నారు రైజ్? పనికొచ్చే విషయాలు కొంచెం మాట్లాడండి. అర్థమవుతుంది. చాలా ఉన్నాయి, ఇంకా పనికొచ్చే విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆ బంగ్లాదేశ్ సమ్మె ఏదో మనకి నడుస్తుంది, దాని గురించి మాట్లాడుకోవచ్చు కదా. దాని గురించి డిబేట్లు పెడుతున్నారా సెలబ్రిటీలు ఎవరైనా? ఎందుకు పెట్టట్లేదు? పెట్టచ్చు కదా. ఏం మీరు లేరా ఇక్కడ? పెట్టచ్చు కదా. పెట్టలేదే. ఇవి వచ్చిందా? ఇంకోటి అనసూయ గారు నేను ఏమనట్లా, టు బి ఫ్రాంక్గా ఏమనట్లా. మా ఇష్టం, మాకు స్వేచ్ఛ, మా ఫ్రీడమ్ అనింది. ఇప్పుడు మీ ఫ్రీడమ్ని ఎవరు చెడగొట్టాడు? శివాజీ గారు, అనసూయ గారు మీరు వేసుకుంటే బాగోదు బట్టలు చెప్తున్నా, లేకపోతే అమ్మాయిలు మీరు ఎవరైనా ఇట్లా బట్టలు వేసుకుంటే బాగోదని చెప్పాడు ఆయన. తిట్టారా శివాజీ గారు? ఎవరిని తిట్లా. ఇలా వేసుకుంటే బాగుంటుందమ్మా అని చెప్పాడు, మీ మంచి కోసం చెప్పాడు. మీరు ఆ మంచిని వదిలేసి ఏదో ఒక ఆ మాటని బ్యాడ్ తీసుకుంటున్నారు. అది చాలా వర్స్ట్ థింగ్. అర్థమవుతుందా? ఆయన చెప్పిన మంచిని మైండ్లో పెట్టుకోండి అబ్బా. అర్థమవుతుందా? ఆయన మంచి చేస్తారని మీరు చెప్పుకోండి అంతే. అర్థమవుతుంది. మాకు ఫ్రీడమ్ అంటే ఎవరు? మీ ఫ్రీడమ్ని ఎక్కడ దెబ్బతీశాడు అబ్బా? చెప్పండి, ఎవరు దెబ్బతీశారు? ఏంటండి వాళ్ళు తప్పుగా తీసేసుకున్నారు, దానికి ఎవడేం చేయాలి? నేను అదే చెప్తాను. ఇప్పుడు నేను ఒక అమ్మాయిని, నాకు కూడా కోపం వస్తుంది ఆ ఓటు అన్నప్పుడు. అర్థమవుతుంది. నాకు రాకుండా ఏమి ఉండదు. నేను లైవ్ పెట్టినప్పుడు నాకు కామెంట్స్లో వచ్చినప్పుడు సమ్ టైమ్స్ అలా ఓటు వచ్చినప్పుడు కోపం వస్తుంది. మరి ఇదే మాటని ఒక పిల్లోడు ఆంటీ ఈ డైలాగ్ వేసినప్పుడు దాన్ని డీజే పెట్టి మరి మంచిగా ఊపు, అందరూ మంచిగా డాన్స్ వేసుకోవడాలు, ట్రోల్ చేసినప్పుడు అప్పుడు ఆనందమా మీ అందరికీ? మరి అప్పుడు అది గుర్తురాలేదా మీ ఎవరికి? సెలబ్రిటీలు అప్పుడు మీకు ఏం గుర్తురాలేదా అండి? మరి దాని గురించి ఏమైంది? మరి ఈరోజు శివాజీ గారు అంటే వచ్చిందా? చెప్పండి, మనం ఏమనాలి? ఆ ఓటు రాంగే కదా, ఏమని చెప్పాలి? శివాజీ గారు మీరు అలా కాకుండా ఆ ఓటు ప్లేస్లో ఇంకేమైనా ఓటు యూజ్ చేస్తుంటే బాగుండేదని చెప్పండి, బాగుంటుంది, నిజంగా బాగుంటుంది. దానికి ఒక రచ్చలు చేయడం ఎంత వద్దు. ఆ ఓటు రాంగ్, దాని గురించి చెప్పండి అంతే. అంతేగాని దాని గురించి ట్రోల్స్ ఏంటి, లేకపోతే కూర్చొని చర్చలు ఏంటి నాకు అర్థం కాదు. మంచిగా కదా చెప్పారు, మీకు ఏమన్నా చెడ్డగా చెప్పారా? చెప్పలేదు కదా, ఎక్కడ చెడ్డగా లేదండి. ఇంకొంతమంది డైలాగులు వేస్తున్నారు మనోళ్ళు. అవును, మీరే హీరోయిన్లు ఇట్లా వేస్తున్నప్పుడు మాకు కూడా అలాంటి డ్రెస్ వేసుకోవాలనిపిస్తుంది. వెచ్చలేసిందా మీకు ఏమన్నా? ఆడెవడో ఏదో తింటాడని మీరు తింటారా? మన డ్రెస్సింగ్ స్టైల్ మనకు తెలుసు.
మనం ఎంతవరకు కరెక్ట్, ఏ డ్రెస్ వేస్తే కరెక్ట్ మనకు తెలుసు, అంతవరకు వేసుకుంటా పోవాలి. ఎవడో ఏదో చేశాడు మీరు ఎందుకు చేస్తారు? అర్థమవుతుందా? ఇలాంటి చేయొద్దు, అస్సలు కరెక్ట్ కాదు అది. మీరు పద్ధతిగా ఉండండి. ఎందుకు చెప్తున్నారు? మీకోసం చెప్తున్నారు. బయటకు వెళ్ళినప్పుడు చూపులు మారుతాయా మారువా చెప్పండి? మంచిగా డ్రెస్సింగ్ వేసుకెళ్ళిన ఒక అమ్మాయిని ఒకలా చూస్తారు, తప్పే ఉంది, ఇది నిజమే, అబద్ధం కాదు. కొంచెం అట్లా వేసుకునే వాళ్ళని 10 మంది కాదు 100 మంది చూస్తారు అటు సైడే. అర్థమవుతుందా? అవసరమా? ఎక్కడ చూపించుకోవాలి అక్కడ చూపించుకోండి, ఎడబడితే ఆడు కాదు, అంతే. ఆయన చెప్పిన దాంట్లో తప్పే లేదండి. ఆయన చెప్పిన విధానం ఒక చిన్న వర్డ్ మిస్టేక్ నేను ఒప్పుకుంటున్నా, అది కూడా కరెక్ట్ అని నేనేం అనట్లేదు. కానీ ఇదే చిన్న వర్డు, ఇదే పెద్ద వర్డు కదా మీ అందరికీ, ఇదే పెద్ద వర్డు సాంగ్లు యూజ్ చేస్తే ఎందుకు తప్పు కాలేదు? దాని గురించి మీరు మాట్లాడరా? ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా, తప్పుగా అనుకోద్ది హీరోయిన్ కానీ ఎవరైనా సరేను, మన అనుకునే చెప్తున్నాను. మా హీరోయిన్లు సినిమాలు అంటే క్యారెక్టర్లు తప్పదు వేస్తున్నారు. బయటకి ఆడియో లంచ్లు కానీ ప్రీవియస్ ఈవెంట్లు ఇలాంటి వచ్చినప్పుడు యాంకర్లు అవ్వచ్చు, లేకపోతే సెలబ్రిటీలు అవ్వచ్చు, ఎవరైనా సరే పద్ధతిగా వస్తే ఏం పోయేదేం లేదు. మీకు ఉన్న ఫ్యాన్ బేస్ ఎక్కడ తగ్గదు, ఇది మీకు తెలుసు. అర్థమవుతుంది? ఎక్కడ తగ్గదు. మీరు డ్రెస్సింగ్లో శారీలు కట్టుకొచ్చినంత మాత్రం చుడిదార్ వేసుకొస్తే మీకు ఫ్యాన్ బేస్ తగ్గదు. నిజం చెప్పాలంటే మీకు తెలుసో తెలీదో, ఒక సావిత్రి కానీ ఒక సౌందర్య కానీ ఇప్పటికీ మర్చిపోరు మనోళ్ళు. అర్థమవుతుందా? ఆ లెవెల్లో మిమ్మల్ని చూసుకుంటారు. ఇది పక్కన పెడితే ఈ మధ్య కాలంలో సాయి పల్లవి గారు పవన్ కళ్యాణ్ గారి తర్వాత పీకే లేడీ అని పెట్టారు. అర్థమవుతుందా? ఎందుకు వచ్చింది నాకు ఫ్యాన్ బేస్? ఆ డ్రెస్సింగ్ స్టైల్ మీకు తెలుసు కదా మరి. మరి ఫ్యాన్ బేస్ మీకున్నది ఉన్నట్టే ఉంటుంది ఎక్కడైనా. అర్థమవుతుందా? మీరు ఏదో ఇది అయిపోవాలి ఏది చేయాలని చెప్పి చూపించద్దు, అది కొంచెం చూసుకోండి, అంతే. ఇంతకుమించి ఇంకేం లేదు. శివాజీ గారు అన్న మాటలో అదొక చిన్న మాట, అది సాంగ్లో పెడితే తప్పలేదు, కానీ ఈయనంటే తప్పు వచ్చిందంట. సాంగ్లో ఉన్న దాని గురించి ఎవడు మాట్లాడలేదు, ఇక్కడ ఉన్న దాని గురించి మాట్లాడుతున్నారు. దీని గురించి మాట్లాడిన వాళ్ళు దాని గురించి కూడా మాట్లాడాలని కోరుకుంటున్నాను, అంతే. దట్స్ ఇట్. అమ్మాయిలు కొంచెం జాగ్రత్తగా ఉండండి, మీరు మంచిగా ఉంటే మీకే మంచిది అనేసి ఒక పెద్ద ఆయన చెప్పాడు అక్కడ శివాజీ గారు, అంతే తప్ప దీంట్లో ఎటువంటి రాంగ్ అయితే లేదు, అంతే.